ఉత్తర తెలంగాణలో 3 జిల్లాల్లో చలి బోనాల పండుగ నిర్వహిస్తారు. ఒక రోజు ముందు వండి మరుసటి రోజు పోచమ్మ తల్లికి నైవేద్యం చూపిస్తారు. ఈ చలి బోనాల వల్ల తమను తమ కుటుంబాలను పాడి పంటలను అమ్మవారు చల్లగా చూస్తారని అక్కడి భక్తుల నమ్మకం. ఇక ఇదే పండుగ గురించి మరిన్ని వివరాలు మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉత్తర తెలంగాణలో ప్రత్యేకంగా చేసే చలి బోనాలు ఈరోజు ప్రారంభమైనవి. ఈ చలి బోనాలు అనేవి నిన్న అండి ఈరోజు ఉదయం పెట్టేదాన్ని చలి బోనాలు అంటారు. కేవలం ఇది ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాలో ఈ 3 జిల్లాలో ఉమ్మడి జిల్లాలో వేస్తారు. అయితే ఈ బోనాల ప్రత్యేకత ఏంటంటే నిన్న అండుతారు అండి ఈరోజు ఉదయానికి అమ్మవారికి నైవేద్యం చేస్తారు. నిన్న మొత్తం శుభ్రం చేసుకొని నిన్న నైవేద్యం అండి ఈరోజు సమర్పించడమే చలి బోనాలు అంటారు. ఈ బోనాలు వేయడానికి ఇక్కడ భక్తులు బాగానే వచ్చింది. ఇక్కడికి మనం నిర్మల్ జిల్లా కేంద్రంలో కుర్నాపేటలో ఉన్న పోచమ్మ దగ్గర ఉన్న మనం ఇది పంట పొలాల మధ్యన ఉన్న ఈ పోచమ్మ ఆలయం ఉన్నది. ఈ ఆలయానికి భక్తులు వేల సంఖ్యలో వస్తారు. అయితే ఇక్కడ ఉన్న భక్తురాలు ఒక మంచి ఆమె బోనం ఎత్తుకు వచ్చింది. చెప్పమ్మా, మీరు ఈ బోనం ఎందుకు ఇస్తారు, దీని విశేషం చెప్పండి. బోనాలు అనేటి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ కోముడుకుంట్ల పోచమ్మ అంటారు దీన్ని. ఈ పోచమ్మ దగ్గర రాత్రి చలిబోనం అంటారు. రాత్రి అండి ప్రొద్దున పాయసం అండి తర్వాత అమ్మవారికి నైవేద్యం తీసుకొచ్చి సమర్పించడం జరుగుతుంది. అమ్మవారు ఎప్పుడు మా కుటుంబంని మా నిర్మల్ డిస్టిక్ని సుఖ శాంతాలతో ఉండాలని ప్రతి సంవత్సరం కోరుకుంటూ అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది. ఈ బోనం సమర్పించడం వల్ల అమ్మమ్మకు అంతా మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్మి అమ్మవారికి బోనం సమర్పించి మా నిర్మల్ డిస్టిక్ అంతా మంచి జరగాలని కోరుకుంటూ పాడి పంటలు అన్ని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీరు ఇది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు? పూర్వీకుల నుండి తరతరాలుగా వస్తున్న ఆచారం అండి. పూర్వీకులు వేశారు, తర్వాత తదనంతరం మేము కూడా ఎప్పుడు వేస్తూనే ఉన్నాము. ఓకే, ఇక్కడ గత పూర్వీకుల నుంచి చెప్పడం జరిగింది అక్కడ నుంచి. అయితే ఇది పంట పొలాలు మరియు పిల్లల ఆరోగ్యాలు గతంలో అంటే ఎలర్జీ అనేది గత్తర్ బీమార్ అనేది వస్తుండే, ఎలర్జీ అనే బీమార్ అని వస్తుండే, వాటిని తగ్గించడం కోసం అమ్మవారికి పూజిస్తారు. ఇది మొట్టమొదటిగా వచ్చిన పంట వరి పంట నుంచి వచ్చిన ఈ బియ్యంతో పాశం చేసి నిన్న పాశం చేసి ఈరోజు పసుపాకులో నైవేద్యం చేసడం అనేది ఇక్కడ సాంప్రదాయం. ఇది కేవలం 3 జిల్లాల్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేక ఇది ఇక్కడ ఉన్న పోచమ్మ ఆలయం దగ్గర ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సురేష్ శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ నుండి.